కేటీఆర్ చెప్తున్నది. సో ఏసీబీ ఆఫీస్ కు చట్టం మీద గౌరవంతో విచారణకు హాజరవుదామని వచ్చాను, కానీ ఇక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు. అడ్వకేట్ తో నేను ఎందుకు లోపలికి వెళ్ళకూడదో చెప్పాలి, పౌరుడిగా నాకు ఆ హక్కు ఉంది, ఖచ్చితంగా నేను నా అడ్వకేట్ ని తీసుకునే వెళ్తాను, ఒకవేళ తీసుకుని వెళ్ళకూడదు అని ఇలాగే ఉంటే మాత్రం నా దారి నేను చూసుకుంటాను అంటూ కేటీఆర్ చెప్పారు. అయితే నేను విచారణకు హాజరైనప్పుడు నా ఇంటి మీద ఏసీబీ రైడ్స్ చేసే అవకాశం ఉంది అంటూ కూడా వ్యాఖ్యానిస్తూ ఉన్నారు కేటీఆర్. ప్రెసెంట్ సిట్యుయేషన్ ని మనం చూస్తూ ఉన్నాం. సో తన లాయర్ తో అక్కడికి చేరుకున్న కేటీఆర్ ను కాసేపు పోలీసులు అలౌ చేయలేదు. సో లాయర్ కు అవకాశం లేదు, మీరు ఒక్కరే వెళ్లాలని చెప్పడంతో అక్కడే ఉన్నారు కేటీఆర్, వెయిట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఏం జరుగుతుందో చూడాలి. అది కేటీఆర్ కొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. ఇక్కడ ఇటు విచారణకు పిలిచి అటు నా ఇంటి మీద రైడ్స్ చేయాలని చూస్తున్నారు. అండ్ ఆ రైడ్స్ లో కూడా ఏదో ఒకటి క్రియేట్ చేసి నన్ను ఇరికించాలని, బదనాం చేయాలని చూస్తున్నారు. దురుద్దేశపూర్వకంగానే ఇదంతా జరుగుతోంది అని చెప్పి కూడా కేటీఆర్ అంటున్నారు. మా చీఫ్ రిపోర్టర్ రాకేష్ అక్కడే ఉన్నారు. రాకేష్, ఏం మరి ఒక 5 నిమిషాలు చూస్తాను, పోలీసులు ఇచ్చిన ఆన్సర్ మేరకు, లేదంటే మాత్రం నా దారానే వెళ్ళిపోతానని కేటీఆర్ అంటున్నారు. సో పోలీసులు ఏం మాట్లాడుతున్నారు, అని ఆన్సర్ వచ్చిందా? ఇప్పుడే పోలీస్ అధికారులు ఇక్కడికి చేరుకున్నారు, కేటీఆర్ తో మాట్లాడుతున్నారు. కేటీఆర్ రిప్లైగా తనకి ఇచ్చినటువంటి నోటీస్కి రిప్లైగా ఇంకొక నోటీస్ అడ్వకేట్స్ తో పాటు తీసుకొని వచ్చారు. వాటిని పోలీసులకు ఇవ్వడానికి నేను వెళ్తూ ఉంటే నన్ను ఆపుతున్నారంటూ కేటీఆర్ చెప్తున్నారు. ఇంకో 5 నిమిషాల్లో నేను ఎలాంటి పోలీసుల నుంచి ఎలాంటి సమాధానం రాకపోతే ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను, నాకు న్యాయంగా ధర్మంగా నోటీస్ ఇచ్చిన దానికి నేను విచారణ ఎదుర్కోవడానికి ధైర్యంగా ఇక్కడికి వచ్చాను, కానీ పోలీసులే నన్ను లోపలికి అనుమతించట్లేదు అంటారు. దాంతోపాటు ఒక బిగ్ బ్రేకింగ్ కూడా ఆయన చెప్పారు. ఇంకొక 5 నిమిషాల్లోనో 10 నిమిషాల్లో నా ఇంటి మీద రైడ్ జరుగుతుందని అనుమానం వ్యక్తం చేశారు. ఆ రైడ్లో ఏమైనా ఇంప్లాంట్ చేసే అవకాశం ఉన్నట్టుగా అనుమానాలు ఉన్నాయంటూ కూడా కేటీఆర్ చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఏసీపీ బంజారాహిల్స్ ఏసీపీ వెంకటరెడ్డి ఇక్కడ నెగోషియేట్ చేస్తున్నారు కేటీఆర్తో. కేటీఆర్కి సంబంధించినటువంటి అడ్వకేట్స్ కూడా ఉన్నారు, సోమ భరత్ ఉన్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు. రిటర్న్గా తీసుకొచ్చినటువంటి ఒక నోటీస్ని రిప్లైని వాళ్ళకి ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉన్నారు. బట్ ప్రస్తుతానికైతే వాళ్ళు తీసుకోవట్లేదు, ఎందుకంటే లోపలికి విచారణకు రమ్మంటున్నారు. విచారణకు రమ్మంటూ అడ్వకేట్స్ లేకుండా కేవలం కేటీఆర్ మాత్రమే రావాలని పోలీసులు చెప్తున్నారు. కానీ కేటీఆర్ మాత్రం గతంలో జరిగినటువంటి సంఘటనలు ఉన్నాయి. పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు కన్ఫెషన్ స్టేట్మెంట్, ఆయన చెప్పని విషయాలన్నింటినీ కూడా చెప్పినట్లుగా పోలీసులు కన్ఫెషన్ స్టేట్మెంట్లో పెట్టారు, దాన్ని కోర్టుకి సబ్మిట్ చేశారు. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా అడ్వకేట్స్తోనే వెళ్తాను, అడ్వకేట్స్తో వెళ్ళే ఫ్లెక్సిబిలిటీ ఫెసిలిటీ లీగల్గా నాకుంది, కానీ ఎందుకని అడ్డుకుంటున్నారో అర్థం కావట్లేదంటూ చెప్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ 25 మినిట్స్ అయింది కేటీఆర్ ఇక్కడ రోడ్డు మీద వెయిట్ చేస్తున్నారు. ఆయన కారులో 3 అడ్వకేట్స్ కూడా ఉన్నారు. మిగతా బీఆర్ఎస్ లీడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తెలంగాణ భవన్లో ఆగిపోయారు.